రోడ్డు విస్తరణతో కుప్పకూలిన పేట వ్యాపారం అంట. పాత జాతీయ రహదారిపై మూతపడుతున్న షాపులంట. మార్కెట్ తరలింపు, హైవే పనులతో కోట్ల నష్టాలంట. ఒకప్పుడు కలకల్లాడిన పేట నేడు వెలవెలాట. ప్రభుత్వం స్పందించాలంటూ వ్యాపారుల ఆవేదన. ఇక సూర్యాపేటకు సంబంధించి పేట నేడు వెలబెలబోతుందట. ఇది జాతీయ రహదారిపై ఏదైతే విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వేల కోట్ల నష్టం అయితే చేకూరుస్తుందట. సో దానికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఒకప్పుడు దక్షిణ తెలంగాణ ఆర్థిక రాజధానిగా పేరొందిన సూర్యాపేట పట్టణం నేడు వ్యాపార సంక్షోభంలో కూరుకుపోతోంది. జిల్లా కేంద్రంగా నల్గొండ ఉన్నప్పటికీ రాజకీయ ఆర్థిక కార్యకలాపాలకు సూర్యాపేట కేంద్రంగా ఉండేది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, సిద్దిపేట వంటి ప్రధాన నగరాలకు సమాన దూరంలో ఉండడంతో ఇక్కడ వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉండేవట. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్, రైసు మిల్లులు, ధాన్యము వ్యాపారం ఆధారంగా పాత జాతీయ రహదారి NH9 వెంట ఉన్న వాణిజ్య కేంద్రాలు కలకల్లాడేవట. హోటళ్లు, బట్టల షాపులు, నగల దుకాణాలు, కిరాణా షాపులు, సినిమా హాళ్ళు, వైన్సులు ఇలాగా అనేక వ్యాపారాలకు పేటగా ప్రాణంగా ఉండేదట. అయితే ప్రస్తుతము పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. అయితే రోడ్డు విస్తరణే మొదటి శరఘాతమట. పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి కోర్టు చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ సూర్యాపేట వ్యాపారానికి మొదటి పెద్ద అడ్డంకిగా మారిందట. దశాబ్దాల చరిత్ర కలిగిన పేట మార్కెట్ వ్యాపారాలు ఈ విస్తరణతో నెమ్మదిగా కనుమరుగయ్యాయి. సగం కూల్చిన షాపులు, న్యాయ వివాదాల్లో చిక్కుకున్న భవనాల మధ్య వ్యాపారం కుదేలైందట. అనేక మంది వ్యాపారులు షాపులు మూసివేయగా కొందరు వలస వెళ్లారంట. మరికొందరు ఉన్న ఆస్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారట. మార్కెట్ తరలింపుతో మరింత దెబ్బ పడిందట. గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రశంసనీయం అన్న విషయాన్ని వ్యాపారులు కూడా ఒప్పుకుంటున్నారట. అయితే పేటకు ఆయుపట్టు అయిన వ్యవసాయ మార్కెట్ను తరలించడము సూర్యాపేట వ్యాపారానికి తీరని నష్టం తెచ్చిపెట్టిందట. కొండ నాలికి ముందస్తే ఉండనాలిక ఉడివినట్టు చందంగా మారిందట. ఇక మార్కెట్ తరలింపుతో పేట పూర్తిగా వెలవెలబోయింది. మార్కెట్ను నమ్ముకొని నడిచిన హోటళ్ళు, బట్టల దుకాణాలు, నగర షాపులు, కూరగాయల మార్కెట్, అడ్డీ వ్యాపారస్తులు, సినిమా హాళ్ళు, వైన్స్ షాపులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయట. రైతులు మార్కెట్కు వచ్చి అక్కడే సరుకు అమ్ముకొని తిరిగి వెళ్ళిపోవడంతో పట్టణంలో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందట. ప్రస్తుతము వ్యాపారాల దారిన పోయే గణనీయంగా తగ్గిపోయిందట. దారిన పోయే వారిని పిలిచి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొడదట. సో అంటే ఒకప్పుడు ఇట్లా ఈ విధంగా ఉండే కలకలలాడే మార్కెట్లు, బిల్డింగులు, షాపింగ్ మాల్లు, వైన్సులు ఇట్లాంటి అనేకమైన పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, రైతులు తీసుకొచ్చి అమ్మడం కావచ్చు, అనేకమైన మార్కెట్ అక్కడ జరుగుతూ ఉంటుంది. షాపింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని జ్యువెలరీ షాపులు కావచ్చు, ఇట్లాంటి అన్ని కలకల ఉండేదట. ఏది పేటకు సంబంధించి మార్కెట్. అయితే జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టిన తర్వాత ఈ విధంగా మారిపోయిందన్నమాట. వేల కోట్ల నష్టమే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. వీళ్ళు వ్యాపారులు లాభోదీపమని మొత్తుకుంటా ఉన్నారట. అయితే ముఖ్యంగా గత భారత ప్రభుత్వము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రశంసిస్తున్నారట వ్యాపారులు కూడా. ఎందుకంటే పేదకు ఆయిపట్టిన వ్యవసాయ మార్కెట్ ధరించడం సూర్యాపేట వ్యాపారానికి తీర నష్టం చేకూర్చుందని చెప్తా ఉన్నారు. ముందుగా అయితే హైవేలో పనులతో మరోసారి చీకటైందట. ఏది జాతీయ రహదారి అభివృద్ధి పనులు పేట మార్కెట్ను మరింత కుంగదీస్తున్నాయట. ఐనాడు కార్యాలయం సమీపంలో జరుగుతున్న విస్తరణపై అభ్యంతరం లేకపోయినా పాత లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన వ్యాపార ప్రాంతం పూర్తిగా ప్రభావితమైందట. సూర్యాపేట వ్యాపారం ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సాగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. సమీప గ్రామాల ప్రజలు సమయాల్లోనే పట్టణానికి వచ్చి కొనుగోలు చేసి వెళ్ళిపోతారు. కానీ హైవే పనుల కారణంగా ఏర్పాటు చేసిన కందకాలు, అడ్డుగోడలు, రాకపోకల నియంత్రణ వ్యాపారానికి పూర్తిగా నిలిచిపోయాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పండుగల వేళ కలకడాల్సిన షాపులు ఇప్పుడు వెలబెలబోతూ ఉన్నాయట. సో ఇక్కడ ఒకప్పుడు వాళ్ళే వచ్చి ఇక్కడ బట్టలు కొనుక్కోవడం కానీ, హోల్సేల్ కానీ, రీటైల్ కానీ, మార్కెట్ సంబంధించి కానీ, గ్రామాల మండలాలకు సంబంధించి అక్కడ సరుకులు కొనుక్కోపోవడము, కూరగాయలు కొనుక్కోపోవడము, అక్కడ వచ్చి అమ్ముకొని మళ్ళీ సాయంత్రం వరకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి అన్నీ జరిగేదన్నమాట. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళనే పిలిచి అమ్ముకునే పరిస్థితికి ఏర్పడింది అనమాట. అంటే వాళ్ళు అక్కడ నిల్చుంటలేరు అనమాట. ఇది మార్కెట్ జరుగుతలేదు కాబట్టి అక్కడ నిల్చుంటలేరు, వేరే కాడికి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. సో కొంతమంది వలస వెళ్ళారు, కొంతమంది షిఫ్ట్ అయిపోయారు, కొంత వ్యాపార మంది చిన్నగా నడిపించుకుంటూ ఉన్నారు. ఎవరైతే కొంటా ఉంటారో వాళ్ళని పిలిచి మరీ కొనమని చెప్పేసి వీళ్ళు వ్యాపారులు వేడుకుంటున్నట్టు. అంటే ఆ పరిస్థితికి వచ్చిందనమాట. ఇక వాహనాల దారి మళ్లింపుతో నష్టం అంట. పట్టణాలంలో పలు చోట్ల యూటర్న్లు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాన మార్కెట్కు వెళ్ళే ఒక దారిపై మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎవరైతే ఇప్పుడు మార్కెట్
జరుగుతుందో ప్రధానమైన దారికి వెళ్ళాలంటే సిటీలోకి ఆ దారిలోకి వెళ్ళడానికి ఈ దారి లేదనమాట. అంటే వాళ్ళు ఏర్పాటు చేయలే ఆ దారి. అంటే అక్కడ ప్రధానంగా వెహికల్స్ అన్నీ వేరే చోటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. అంటే సిటీ ఈ మార్కెట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రాకుండా వేరే చోటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో అప్పుడు కస్టమర్లు కానీ ఎవరైతే కొనుగోలుదారులు కానీ వీళ్ళు ఇళ్ళకెళ్ళి రాకుండా అయిపోయింది. అప్పుడు వ్యాపారానికి నష్టం చేకూర్చే అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో ఈ వెహికల్స్ అన్ని పక్క దారి నుంచి వెళ్తే వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఎటువంటి దారి ఏర్పాటు చేయలేదు ప్రధానంగా అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక వ్యాపారం పూర్తిగా రోడ్డు మూసేయడంతో పాత జాతీయ రహదారిపై ఈ వ్యాపారం స్తంభించింది. కోదాడ, విజయవాడ, గడ్డిబల్లి, నేరేడుచెల్ల, మిర్యాలగూడ వెళ్లే వాహనాలు పాత బస్టాండ్ నుంచే వెళ్లాల్సి ఉన్న ప్రస్తుతము కొత్త బస్టాండ్ పరిసరాల్లోనే ప్రయాణికులకు దింపేస్తుండడంతో వారు అక్కడే కొనుగోలు ముగించుకొని వెళ్తూ ఉన్నారట. దీనివల్ల పాత మార్కెట్ వ్యాపారులు కోట్ల రూపాయలకు నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారట. సో ప్రస్తుతం అయితే పాత బస్టాండ్ దగ్గరికి పోకుండా కొత్త బస్టాండ్ దగ్గరనే బస్సు నిలిపేస్తూనే ఎవరైతే కస్టమర్లు దిగుతారో ప్రయాణికులు దిగుతారో అక్కడే షాపింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన సామాను కొనుక్కొని అక్కడి నుంచి అటే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరైతే పాత బస్టాండ్ దగ్గర ఉన్న వ్యాపారస్తులు మాత్రము తీవ్రంగా నష్టపోతున్నారు అనేది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. సో ఇక ప్రభుత్వం స్పందించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ జిల్లాధికారులు స్పందించి బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు పాత జాతీయ రహదారి మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటే పాత మార్కెట్, బుడ్రాయి పరిసర వ్యాపారులకు కొంతైనా ఊరు లభిస్తుందని వ్యాపారులు కోరుతున్నారు. ఇక వ్యాపారులు అధికారుల నుంచి స్పష్టమైన చర్యలు వస్తాయేమోనని పట్టణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఈ రోడ్డు పాత హైవేకి మళ్ళిస్తేనే వీళ్ళ వ్యాపారం మళ్ళీ పుంజుకుంటుంది, వాళ్ళు కూడా బాగుపడడం జరుగుతుంది. ఎవరైతే కొత్త రహదారి ఏదైతే క్రియేట్ చేశారో దానిలోకి కొన్ని వెళ్ళేటట్టు ఇటు ప్రధానమైన రోడ్లకు పాత రహదారి ఏదైతే మార్కెట్ జరుగుతుందో వాళ్ళకు వెళ్ళే విధంగా రోడ్డు ఏర్పాటు చేస్తే వీళ్ళు కూడా కొంచెం లాభపడతారని చెప్పేసి వీళ్ళ ప్రధానమైన డిమాండ్. అధికారులు ఎప్పుడు తొందరగా చర్య తీసుకుంటే అప్పుడు మాకు ఊరట లభిస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా.